హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి వివాదాల్లో తలదూరుస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహణలో కూడా అదే రకమైనటువంటి వ్యవహార శైలిని చూపించారు. సో ఏదైతే కరీంనగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళంతా కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుంటే సో సమీక్షలో పాడి కౌశిక్ రెడ్డి అక్కడి ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు ఆయన చేతిలో నుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు చేయాలి, పాడి కౌశిక్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఇప్పటికే సంజయ్ అసెంబ్లీ స్పీకర్ ఇక గడ్డం ప్రసాద్కు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆయన మీద ఇప్పటికే పాడి కౌశిక్ మీద కేసులు నమోదవుతున్నాయి. అవసరమైతే ఆయన మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వజ్జా సంజయ్ రెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. సో మేడం వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ రెడ్డి గారు, ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? గతంలో సైతం ఆయన అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏమనిపిస్తుంది పాడి కౌశిక్ వ్యవహారం చూస్తే? పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఏంది హుజురాబాద్ ఎమ్మెల్యే కదా, పరిస్థితి బాగాలేదు ఆయనకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. ఎందుకంటే గతంలో మీరు కూడా చూసిండ్రు చాలా సందర్భాలలో మహిళల మీద కూడా మహిళలు కించపరిచే విధంగా గాజులు ఇస్తా వేసుకోండి అనే ఒక అంశం మీద కూడా ఆ రోజు కూడా అలచలు చేసిండ్రు. సీతక్క మీద కూడా మాట్లాడిండ్రు. అంటే తనకు ఒక మతిస్థిమితం కోల్పోయి తెలంగాణలో తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అరే పాడి కౌశిక్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నా నిన్ను, అంటే ఇప్పుడు నిన్న జడ్పీ సమావేశం అనేది ఒక మంత్రుల సమక్షంలో కలెక్టర్ ఏ సమావేశాలు పెట్టినా అంటే నీ వేదిక కోసం పెట్టినరా? అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు ఉందా? ఎందుకంటే గతంలో 45 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలను పార్టీ ఫిరాయింపులకు కొనసాగించి దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని ప్రోత్సహించిందే మీ కేసీఆర్ని అడగాలి. మీరు ఇట్లా దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు నువ్వు ఎందుకు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసెంబ్లీలో రౌడీలాగా, నువ్వేమైనా అసెంబ్లీ రౌడీ అనుకుంటున్నావారా? నువ్వు అసెంబ్లీలో రౌడీలాగా చేస్తావు. ఎక్కడ మళ్ళీ బయటికి వస్తే రౌడీ, ప్రతి దగ్గర గుళ్ళల్లోకి పోతావు, యూట్యూబ్లలో నేను ఆల్చేలు కావాలని చెప్తావు. అంటే తెలంగాణ ప్రజలందరం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మనం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఇలా ఓటేసి గెలిపించుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ప్రజా సమస్యలపైన పెట్టిన వేదిక మీద కూడా నా కోసం ఈ వేదిక పెట్టిరని చెప్పేసి ఇవాళ నేను టీవీలలో కనిపించాలి, నేను అల్చెలు కావాలి. అరే ఇప్పుడు చెప్తున్నాం కదా, 6 ఫీట్లు పెరిగినది ఆ మాత్రం జ్ఞానం లేదు. 6 ఫీట్లు పెరిగిండు కానీ బుద్ధి అయితే లేదు. ఆ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నేను ఒకటే సరే నాయన, ఇలా కేసీఆర్ మనను పొందనికనో కేటీఆర్ మనను పొందనికనో లేకపోతే నాకు ఏదో పదవులు ఇస్తారని, అరే నీకు తెలియదురా భయ్, కేసీఆర్ కార్లు ఎంతమంది పడతారో 4 పడతారు. నీకు ఎట్టిస్తారా? నిన్ను ఎందుకు వాడుకుంటున్నారు? ఒక స్టెప్నీ లాగా వాడుకుంటారు. ఎప్పుడన్నా కార్ ఏదైనా ఖరాబ్ అయింది అంటే వెనకకి ఒకటి దొబ్బాలి కదా. ఎట్లా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఒక స్టెప్నీ అంటారా మీరు? 100% స్టెప్నీ ఏంది, తర్వాత ఆ స్టెప్నీ కూడా అవసరం లేకుంటే స్టెప్నీ కూడా తీసి పడేస్తారు. వీడికి అర్థం కాని ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అసలు నీ బతికేంది తెలుసారా? అసలు ఫస్ట్ నువ్వు వైసీపీలో ఉన్నావు. వైసీపీలో నుంచి ఏదో మా ఉత్తమన్న పుణ్యాన ఏదో నువ్వు తమ్ముని కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని ఏదో తమ్ముని తీసుకుపోతున్నట్టు పోతుంటే అన్నెంబడి పోయినావు. పోయి మెల్లమెల్లగా ఏం చేసినావు, మా ఉత్తమన్న కారు నడిపినావు, కార్ డ్రైవర్ గా పనిచేసినావు. అవును, అంటే సరే అన్నకు డ్రైవర్ గా చేసిండా, అన్నెమ్మడి అనుచరుడుగా పోయిండా, లేకపోతే అన్న అభిమానంతో పోయిండు 100%. అది అందరికి తెలుసా, మీరు కూడా చూడండి. చాలా సందర్భంలో ఉత్తమన్న పక్కన కూర్చుంటే ఉత్తమన్నకి ఈయనకు నక్కకు నాగలోకాన్ని తేడండి. ఆయన ఏ రోజు ప్రజలను ఒక మాట అనే వ్యక్తి కాదు, ఒక గలీజ్ మాట మాట్లాడే వ్యక్తి కాదు. కానీ ఈయన తమ్ముడు ఎట్లయినా అదే అర్థమై వస్తలేదు నాకు అదే అర్థం కాక తెలంగాణ ప్రజలకు కూడా అదే ఒక క్వశ్చన్. అసలు ఉత్తమన్న తమ్ముడు అంటాడు, ఉత్తమన్న మాటలకి ఈయనకి అసలు ఎక్కడన్నా ఉందా పోలిక అనేది. మెల్లమెల్లగా అట్లా ఏం చేశాడు, అయ్యా నా తమ్ముడు నా ఎంబడి వస్తుండు, సరే పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడని మెల్లగా నా వ్యవహారాలు కూడా చూసుకుంటాడని మెల్లగా ఇదే రకంగా రాహుల్ గాంధీ గారికి పరిచయం చేశారు. రాహుల్ గాంధీ గారు పరిచయం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతో అయితే ఇలా కాంగ్రెస్ పార్టీలో అడకదిన అంతో అయితే కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి అంటే ఒక అది ఉండే. మీరు చూసి చాలా సందర్భంగా గాంధీ భవన్ ఇట్లా వచ్చి ఇట్లా నిలబడేటోడు. ఎందుకంటే జర ఏడున్నా కూడా కనిపిస్తాడు, 6 ఫీట్లు ఉంటాడు కదా, అట్లా కనిపించి అట్లా అలచలు చేయి మెల్లమెల్లగా చేసి ఏం చేసిండు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇలా అన్నకే ఊట్లు పొట్టు చేసి బీఆర్ఎస్ పార్టీలో. గతంలో కాంగ్రెస్ ఉన్న వ్యక్తి ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళింది అంటే గొడవలైనా అంతర్గతంగా? ఇప్పుడు గొడవలు కాదండి, కొత్త పిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టుగా ఒకటే అండి. పాడి కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి అసలు హుజురాబాద్ ప్రజలు కూడా ఎట్లా గెలిపించారు? భార్యను పక్కన పెట్టుకొని బిడ్డను పక్కన పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇట్లా జోల పట్టిరు.
జోలు బట్టి మీరు మీరు చచ్చిపోతారంటే తెలంగాణలో సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలా అయ్యో మన ఆడపిల్ల చనిపోతారేమో, ఇద్దరు ఆడపిల్లలు, సరే ఒకసారి అవకాశం ఇద్దామంటే అరే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేసి ఎప్పుడు చూడు పాడి కౌశిక్ పెద్ద వీధి గుండెలాగా ఇష్టానుసారంగా ఈరోజు ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు మంచి అవకాశం ఇస్తే నువ్వు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేసి రోజుకొక విధంగా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికకు పాడి కౌశిక్ రెడ్డికి ఎక్కడుందని తెలంగాణ సమాజం ఎలా ప్రశ్నిస్తుంది. ఎందుకు లేదంటారు ఆయన ఏం మాట్లాడాడు, ఏ పార్టీ మీరు అని చెప్పేసి. అవునండి, నేను ఒకటి అడుగుతున్నా, ఏ పార్టీ అనే నీకే వీడెవడండి, వీడెవడు మాట్లాడనీకే పార్టీ ఫిరాయింపులు వాళ్ళ కోర్టుకు పోయి కోర్టులో నడుస్తుంది. గతంలో నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ ఇదే తొలి వేదిక నుంచి అసలు పార్టీ ఫిరాయింపు నువ్వు అడిగినావు కదరా, అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా ఫస్ట్ అది నిర్ణయించుకోండి, మీరు చెప్పండి. ఎందుకంటే మరి నిజంగా జాతీయ పార్టీ అయితే మన ఎలక్షన్లో మరి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు వీళ్ళు, గతంలో ఎందుకు చేసిండ్రు, ఇప్పుడు అసలు ప్రాంతీయ అసలు మీది ఇంత కారు గుర్తా బీఆర్ఎస్ఆ లేకపోతే టీఆర్ఎస్ఆ, ఈ రెండు కూడా నువ్వు చెప్పి ఫస్ట్ పో ఫామ్ హౌస్ దగ్గర కుక్కలాగా మొరగడం కాదు మతిస్తుంటుంది. వీధి కుక్కలు ఎట్లుంటాయి అంటే ఒక్కొక్కసారి నిజంగా అట్లా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి పాపం ఇంత అన్నం పెడతానే నా కుక్క అక్కడ ఉంటుంది, ఇక పిచ్చి ఎక్కువ లేచినప్పుడు ఏమవుతుంది ఫామ్ హౌస్ కాడ ఉండాలి, ఇంత వేస్తారు తినాలి. నాకు అంత గతి పట్టలేదంటే తెలంగాణలో మరి అట్లనే తిరుగుతున్నావు, ఊరు కుక్కలాగా అందరు లేరా, పార్టీ ఫిరాయించిన అందరూ లేరా, నువ్వెందుకు అట్లా లేచి ఎగురుతున్నావు. నీకు ఒక వేదిక కావాలి, నీకు ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండాలి, గిట్ట కాదు సోషల్, ఒక మంచి పని చేయి, నీ భార్యనన్ను మెచ్చుకోవాలి, నీ కన్న తల్లి కూడా సిగ్గుపడుతుంది, అరే నేను ఎందుకు గన్నరా దేవుడా అని సిగ్గుపడుతుంది. అలాంటిది తెలంగాణ సమాజం మీరు కూడా ఆలోచించండి. ఎందుకు తెలంగాణలో ఇవాళ అరే నువ్వు అసెంబ్లీ రౌడీలాగా ఇక్కడ చేయడానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హుజురాబాద్ ప్రజలు గెలిపించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తుంటే నేను ఒక సెలబ్రిటీని అని చెప్పేసి ఆయన కూడా అంటున్నాడు కదా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అసత్యం. ఇవాళ ఇప్పుడు అన్యాయం కేసులు పెడుతురా, ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒక పార్టీగా మనము ఒక పెద్దన్న పాత్ర, ఒక నియోజకవర్గాన్ని మనం ఒక ఎమ్మెల్యే గారు అంటే కనీస రెస్పెక్ట్ లేకుండా ఇష్టానుసారం. అరే గతంలో బీఆర్ఎస్ పార్టీ మహమూద్ అలీ గారినే రానియలేదండి లోపలికి, ఈ తుర్మన్ ఖాన్ ఎంత, ఈ తోపుడెంత, ఈడ్చి కొడితే ఇంకో 40 ఏళ్ళు ఉండవు, ఈయన పెద్ద రాజకీయ జీవితం ఏముందండి, ఇలా చెట్టు పేరు చెప్పి కాయాలంటే ఉత్తమైన తమ్ముడు అని మాట్లాడతారు, లేకపోతే ఈయనకి ఏం చరిస్మా ఉంది ఏముందని. ఇవాళ ఆ గెలిపే కాదు, నిజంగా నువ్వు మొగోడు అయితే, నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే హుజురాబాద్కు రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎలక్షన్లకు రా, నువ్వు అప్పుడు గెలిచి అప్పుడు నువ్వు మొగోడు అంటారు. నువ్వు భార్యని పిల్లల్ని పక్కన పెట్టుకొని ఆడంగోన్లాగా నువ్వు జోలలు బట్టి గెలిచి ఇలా పాపం హుజురాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే మీద మీరు కూడా ఒక రకమైనటువంటి భాష కరెక్టే మాట్లాడుతున్నా, తప్పేముంది. మొగోడు అన్నాడు భార్య పిల్లలని ఇట్లా సంత పట్టాడు ఎవడు, వాడు నిజంగా కలజా ఉన్నాడు, నిజంగా ఆయన మీద ఆయనకు ఆత్మవిశ్వాసం ఉన్నాడు, నేను మీకు మంచి చేస్తాను, మీకు నేను తోడుగుంటాను అని ప్రమాణం చేసి వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలి. 100% మీరు వీడియో లేవా మీ దగ్గర, మీరు పక్కన బిడ్డను కూర్చోబెట్టుకోలేదా, అమ్మాయి కనీసము పాపం అమ్మాయి 14 ఏళ్ళు కూడా లేవు, ఆ 14 ఏళ్ళ అమ్మాయి కూడా మా నాన్నకు ఓటేయండి అని ఏడ్చింది. ఇది తప్పు కదా, అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు, అది తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పు అవుతుంది. భార్య ముగ్గురు కూర్చోబెట్టుకొని సెంటిమెంట్ తోని వేసినా ఇలా హుజురాబాద్ ప్రజల దగ్గరకు మీరు వెళ్ళండి, అది నిజమా కాదా, నిజమంటారా కాదంటారా మీరు అడగండి. నేను తప్పని ఎట్లా మాట్లాడుతున్నా, ఇవాళ తెలంగాణ పరువు తీస్తున్నాడు. ఎలా ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు భార్య పిల్లలు చక్కగా ఎవరైనా వస్తారు, ఒక తండ్రి నిలబడ్డాడు, అన్న నిలబడ్డాడు, ఎవరైనా దండం పెట్టుకుంటూ వచ్చి మీ ప్రజా సమస్యల మీద గెలిపించండి, మీకు అండగా ఉంటామంటారు. సిగ్గు లేకుండా మీరు ఏకపోతే నేను ఓడిపోతే తెల్లారే చచ్చిపోతా అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదా? ఎందుకని అంటాం, వై నాట్, కంపల్సరీ అంటాం. భాషని కాదు, పిచ్చి మతి సుమితం కోల్పోయి పట్టుకొని తిరుగుతున్నావు. కానీ నేను నిజంగా రౌడీ షీటర్ కింద బుక్ చేయాలి, ఎందుకంటే నీకు బుద్ధి వస్తలేదు. అసలు ఆ రోజు మహిళలను కించపరిచినప్పుడే ఆ రోజు నీ బొక్కలో వేయాలి. ఆ రోజు ఏదో పోనీలేని సానుభూతితోని ఏదో సరే తెలియక అన్నాడు, కానీ నీ నోరు పాదు. మొన్న కూడా చూసిండ్రు మీరు, అసలు పోలీసుల మీద ఎట్లాంటి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ప్రజాస్వామ్యంలో నువ్వు 5 ఏళ్ళు ఉంటుండొచ్చు, ఒక 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగస్తుల మీద ఒక డిపార్ట్మెంట్ మీద చెయ్యేసుకుంటా ఇట్లా చేతులు చూపిస్తే చేతులు ఇరగొడతారు. నేను అనేది ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ వాళ్ళు అనుకోవచ్చు. అధికారం లేకపోయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇసోంటోళ్ళని నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా,
అరే తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటోడు మీ పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది ఇవాళ మీరు పాడి కౌశిక్ రెడ్డిని వాడుకుంటున్నారు తర్వాత నువ్వు ఏమనుకుంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో నాకు మంత్రి పదవి ఇస్తారా నీ మోకానికి బీఆర్ఎస్ ఒక డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం అక్కడ హుజురాబాద్ ప్రజలు నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నీ హుజురాబాద్ ప్రజలు మెచ్చిరు అంటున్నావు కదా నిజంగా ప్రజల కోసమే ఈయన తిరుగుతున్నాడు అంటున్నావు కదా రాజీనామా చేయి మరి అది సవాల్ విసురు రాజీనామా చేసి నేను గెలుస్తా అని చెప్పు అప్పుడు నిన్ను రాజకీయంగా నిన్నే అందరు ఆదర్శంగా తీసుకుంటారు నీకు అంత సెంటిమెంట్ కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసిందా ఎందుకంటే వరుస వివాదాస్పదమైనటువంటి ఒకటి తమ్ముడు మీరు నిన్న వివాదాస్పదం చేసింది ఎవరు ఒక మంత్రివర్గ సమావేశంలో ఆ వీడియో కూడా ఉంది మహేంద్ర మీరు ఒకసారి చూడండి మీరు ఒకసారి చూడండి ఆ వీడియో కూడా ఒక ఎమ్మెల్యేను ఇద్దరు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఒకసారి చూడండి మీది రౌడీ కన్నా ఎక్కువ ఎవరు ఇప్పుడు తులాయిలు ఉంటారు కదా వీడి రౌడీలు అట్లా గుండాలు పోతారు చూడండి ఆ రకంగా పోతారు ఇలాంటి వ్యక్తిని హుజురాబాద్ ప్రజలు మరి మెచ్చుకుంటారా చూడండి మీరు ఒకసారి చూడండి ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అండి ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మీదకి రౌడీలాగా పోతే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా ఇలాంటి రాజకీయాల వల్ల ఎవరు రాజకీయాలకు రావాలనుకుంటారు ఇది ఎంత సిగ్గుసేటు చెప్పండి మేము చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాస్తవం ఒకసారి అక్కడ మీ పార్టీకి సంబంధించిన మిగతా మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు సో అయినప్పటికీ కూడా ఆయన ఆ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు చూస్తారు మరి అలాంటి వ్యక్తిని తిట్టద్దని మీరు ఎట్లా అంటారు మీరు అధికారంలో ఉన్నారు కదా ఏమైనా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు మేము ఒక్కటే తమ్ముడు అల్లు అర్జున్ గారిని ఒక సెలబ్రిటీనే మేము వదలలేదు వీడెంతండి బొక్కలు చట్టానికి ఎవరు చుట్టం కాదు తమ్ముడు ఎవరైనా ఇది అన్ని విజువల్స్ ఉన్నాయి గతంలో నేను అదే అడగట్లేదు అసలు వీడిని కాళ్ళు చేతులు బొక్కలు ఇరగొడతా కానీ వీడిని తీసుకుపోయి అసలు రౌడీ షీటర్ కింద తీసుకుపోయి అనలేసి అనవరం కింద వేటేయాలి ఎవరు చూడండి ఒకసారి చూడండి పోలీసు వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది ఎక్కడి వరకు అనేది మనం ఒకసారి ఆలోచించాలి అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడున్నాము వీడేమో పోటుమొనగాడా వీడికి చరిత్ర ఉందా వీడని తెలంగాణ ఉద్యమకారుడా వీడు ఏం చేసిండని వీడు ఇట్లా నిలుగుతున్నాడండి అసలు నాకు అర్థం కాదు వీడు అసలు ఏంటి వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు మాట్లాడే విధానం చూడండి అండి ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది గెలిచిండ్రు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మీరందరూ మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కొడతామని మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు సో దీని ఎట్లా చూస్తారు తప్పకుండా అండి ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు తప్పకుండా ఇలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు పార్టీ చూడవు నిజంగా కూడా నువ్వు ప్రజానాయకుడు అక్కడ ఒక ఎమ్మెల్యేవి నువ్వు మతిస్థిమితం కోల్పోయి అసలు నువ్వేం చేస్తావు నీకు తెలియకపోతే కొడతారు ఎవరైనా కొడతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడినటువంటి వీడియో బయట ఉంది ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియో బయట ఒకసారి వీడియో బయట చూద్దాం మేడం అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త సంధ్యా రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా సీరియస్ గానే మాట్లాడుతూ ఉన్నాడు సైకో అంటున్నాడు పార్టీకి ఆఫీసులకు వచ్చి కొడతామంటా ఉన్నారు ఎందుకు మీరు అధికారంలో ఉన్నందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మీకు నేను ఇదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలారా
మీరు అక్కడ జరిగిన సంఘటనలు అన్ని చూస్తున్నారు. మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మనం ప్రజాస్వామ్యంలో అడగకపోతే ఇలాగే పరిస్థితి ఉంటుంది. ఎంతగానమని ఓర్చుకోవాలి అధికారంలో ఉన్నారని. అంటే వీళ్ళు ఏ రకంగా ఏ రకంగా బిహేవ్ చేసినా అట్లనే. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఒకరే చెప్పారు, ప్రజాపక్షమైన ప్రతిపక్షమైన ఏ పక్షమైనా అందరం కలిసి మనము నిర్ణయాలు తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరు ప్రతిపక్షం వాళ్ళని కూడా కలిసి రమ్మని చెప్పాము. రేవంత్ రెడ్డి గారేమో అంత బాగా ప్రజల కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలప్పుడు మాత్రమే మనము ఎలక్షన్స్ వరకు చూడాలి, ఓటు బ్యాంకు చూడాలి తప్ప గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలనే మన ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ నేను సీఎం అని చెప్తున్నారు. ఇంత బాగా చెప్తుంటే కూడా ఇంకా మీరు మమ్మల్ని ప్రశ్నించడం అనేది మాకు బాధ అనిపిస్తుంది. మా ఎమ్మెల్యే కాదు ఇంకెవరైనా కూడా అందరు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఖండిస్తున్నారు. వీడికి ఏం పిచ్చి లేచింది పోయేకాల. అరే నేను ఒకటి అడుగుతున్నారు అబ్బాయి, మీరు గతంలో కూడా అరే పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఒక గవర్నర్ని అమ్మగారిని కూడా అవమానించిండు, ఇవాళ సీతక్కని కూడా అవమానించిండు. మహిళలను అవమానించుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏమైనా బఫగాడిలాగా ఎందుకు అట్లా పిచ్చోళ్ళలాగా చేస్తున్నావు? మతస్థిమితం కోల్పోయింది. అసలు నువ్వు ఎమ్మెల్యేకి అరుణువా అని నేను అడుగుతున్నా. గతంలో అట్లనే చేసినావు, ఇప్పుడు అట్లనే చేస్తున్నావు. నీ స్థానం అనేది ఎందుకంటే నువ్వు ఏం చూసి ఎగురుతున్నావో నాకు అదే అర్థం కావట్లేదు. ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం అడగాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ రెడ్డి గారిని చూసుకొని రెచ్చిపోతున్నా సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నాడు, ఇలాంటివి ఆయన ప్రోత్సహించడు. అది నేను డ్యామ్ షూర్గా చెప్పగలుగుతా. ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అన్నగారు కానివ్వండి, ఆయన ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆయన ఎప్పుడు కూడా పల్లెత్తి ఒక మాట ఆయన పీసీసీగా ఉన్నప్పుడు కానివ్వండి. ఇప్పుడు హుజూర్ నగర్ కోదాడ ప్రజలు వాళ్ళకి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్లాగా ఈయన ఉంటే ఈయన భారీ మెజార్టీతో గెలిపించేటోళ్ళ మీరు ఒక మాట చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ విషయంలో లాగొద్దు. ఎందుకంటే రక్త సంబంధంలో ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, కేటీఆర్ కవిత ఇద్దరు కొట్లాడుకుంటారు సీఎం కుర్చీలకు. నేను అదే అడుగుతున్నా, అరే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు సీఎం కావాలని నువ్వు అనుకుంటున్నావేమో ఆ పార్టీలో, కానీ సీఎం కాదురా బాబు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో అటెండర్ కూడా కావు. ఎందుకంటే ఆ సీట్ కోసం ఆ కవిత కొట్లాడుతుంది, కేటీఆర్ కొట్లాడుతుంది, ఇక్కడ హరీష్ రావు కొట్లాడుతుంది. ఇంకేముందు క్రికెట్ టీం వస్తుంది, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరి పిల్లలు కలిసి ఒక క్రికెట్ టీం అవుతుంది. నీకేడిస్తారా బాబు? నువ్వేదో సీఎం అయిదామని హైలైట్. నీకు పొద్దున్న లేస్తే తిండి కన్నా ఎక్కువ నేను యూట్యూబ్లలో అలచేలు కావాలి, పొద్దున్న లేస్తే టీవీలలో అలచేలు కావాలి, నా బొమ్మ వాడకపోతే నాకు నిద్ర పట్టదు. అంతే కదా మరి. వేదిక వాని కోసం పెట్టినట్టు ప్రజా సమస్యల కోసం వేదిక పెట్టినాము. నువ్వేమో పొద్దున్న లేస్తే పెద్ద పుడంగిలాగా లేస్తావు. నేను ఒకటి అడుగుతున్నా, అవును టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పుడు నువ్వు గతంలో నీకు కళ్ళు దొబ్బినాయా? మీ ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేని పార్టీ ఫిరాయించినప్పుడు నేను ఒకటి అడుగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితా ఇంద్రెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు నువ్వు ఏడదాసుకున్నావురా కౌశిక్ రెడ్డి? అప్పుడు అడగవా? తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలోకి వెళ్ళి వస్తే మినిస్టర్ పదవి ఇచ్చినావు, అప్పుడేం పీకినవురా నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి అట్లనే ఉంది. ఎక్కడ మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నావు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం, అప్పుడు లేని పార్టీ ఫిరాయింపులు నీకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సంజయ్ గారిని అడిగే అర్హత నీకు ఎక్కడదని అడుగుతున్నా. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడ్డి కింద పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసలు నీ గత చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? నువ్వు తెలంగాణలో నీ కంట్రిబ్యూషన్ ఏముంది? నేనేంది, నా బతికేందని ఒకసారి నువ్వు ఆలోచించుకో. నిజంగా కూడా పిచ్చి బయటకు వస్తా ఇప్పుడు రాళ్ళ తీసుకొని కొడతారు. నేను సవాల్ విసురుతున్నా. నేను మాత్రం పైసలు రెచ్చగొట్టడం కాదండి, ప్రజల మీదకి ఎగబడతా. అరే ఒకటి అడుగుతున్నాను తమ్ముడు, ఊర్లో ఒక పిచ్చి కుక్క వస్తుంది, మరి ఆ పిచ్చి కుక్కను మనం అదుపు చేయకపోతే ఊర్లో అందరిని కరుస్తుంది. కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పిన, మహిళని కించపరిచినప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే నేను డెఫినెట్ గా ఆ రోజు ఎట్లయితే నేను ఖండించిన ఈ రోజు కూడా ఖండిస్తున్నా. మరి పిచ్చి కుక్కని మనం అదుపు చేయకపోతే ఎట్లా చెప్పండి? ఇన్ని రోజుల పాటు మీరే ఏడాది నుంచి అధికారంలో ఉన్నాడు, ఎందుకు మీరు మరి మహిళల మీద అదేవిధంగా గవర్నర్ మీద ఇటువంటి వాళ్ళ మీద ఆయన
ఇన్నిసార్లు మరి ఈ రకంగా మాట్లాడితే ఎందుకు యాక్షన్ ప్రజాస్వామ్యంలో ఆయనకి యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాము. సరే ఒక్కొక్క మనిషికి అన్ని తెలిసి రారు కదా, మిడిమిడి జ్ఞానం ఉంటుంది. ఏదో ఓ యంగ్ అబ్బాయి ఎందుకంటే ఆ వయసులో ఉడుకుదనం ఉంటుంది అని చెప్పి ప్రతిదీ, ఎందుకంటే వాడు ఉరుకులన్నట్టుగా ఇక్కడ గవర్నమెంట్ ఉరుకులాడితే జరగదు కదా మనం కూడా. కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఈ సంఘటన చూసి చూడనట్టు మరి రేవంత్ లేదు అస్సలు ఇంకా వదిలే ఛాన్స్ లేదు. ఈసారి రేవంత్ అన్న వదిలేసినా కూడా మహిళలు మాత్రం వదలం. ఎందుకంటే పాపం మా రేవంత్ అన్నకి కొంచెము జాలిగుండె ఎక్కువ కానీ మేము మాత్రం మహిళలము. ఎందుకంటే మహిళను గవర్నర్ కించపడుతుంది, మినిస్టర్ సీతక్కని కించపడుతుంది, తెలంగాణ మహిళలను కించపడుతుంది, నీ బిడ్డను అవమానిస్తీవి, నీ పెళ్ళాన్ని అవమానిస్తీవి, పక్కన పెట్టుకొని కలిసి ఏం పుట్టిందిరా నీకు, మా పక్కన పెట్టుకొని మమ్మల్ని గెలిపియమని ఆ రోజు డ్రామాలు ఆడమంటే మేము ఆడుతీవి. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలని, మేము ఏం చేయాలని అని చెప్పి మేము చావాలన్నా బతకాలని పిల్లలు అంత బాధపడుతుంటే అలా భార్య పిల్లల తరపున తెలంగాణ మహిళల తరపున తప్పకుండా పిచ్చి కుక్కని కొట్టాడు కాదు, కట్టేయకపోతే వీని అదుపు చేయలేదనుకో అసలు ఇక ఊరి మీద పడి, ఇది తెలంగాణ రాష్ట్రం కదా ఇంకా ఎక్కడైనా పడి ఈ అది చేయగలుగుతాడు, దాడి చేస్తాడు. కాబట్టి మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సంజయ్ స్పీకర్ ఫిర్యాదు చేయడం జరిగింది, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిండు. సో నమ్మకం ఉందో చట్టాల నాకు స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తప్పకుండా అరెస్ట్ చెయ్యాలి. ఇంకొకసారి వీడు సర్పంచ్ కూడా పోటీ చేయొద్దు. ఆ రకమైన వేటు పడితేనే కౌశిక్ రెడ్డి అనేది తెలంగాణ ప్రజలకు ఒక సూచన కావాలి. ఎందుకంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఊర్ల మీద పడి ఈ రకంగా చేసిండు అన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి జీవితం ఏందన్నప్పుడు ఇంకొకటి ఆదర్శంగా తీసుకోవాలి. వామ్మో ఇలా చేయొద్దు అని ఒక ఒంట్లో వణుకు రావాలి ప్రతి ఒక్కడికి కూడా. ఈ రకంగా బిహేవ్ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది 5 సంవత్సరాలు, మాకు నియోజకవర్గానికి మంచి పనులు చెయ్యి అని చెప్పి మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి ఇష్టానుసారంగా మీరు ఇది రకంగా చేసిండ్రు అంటే ప్రజాస్వామ్యంలో ఇది ఎవరికి మంచిది? మీరు కూడా అడుగుతున్నారు. శిక్షణ వేదిక ఇవాళ తొలి వెలుగు వేదిక కూడా నేను అడుగుతున్నా. తొలి వెలుగు వేదిక, ఎందుకంటే తొలి వెలుగుకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఎందుకంటే చాలా మంది బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీ ప్రతిదీ ఈ తొలి వెలుగు అనేది పొద్దున్నే లేవగానే తొలి వెలుగు నుంచి చాలా మంది ఈ వేదిక చూస్తుంటారు. కాబట్టి వారందరూ కూడా చెప్తున్నారు, తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా, మనం కూడా ఆలోచించాలి. ఒకసారి కామన్ మ్యాన్ కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన సంఘటన మీద స్పందించారు. ఒకసారి తొలి వెలుగు దగ్గర ఎక్స్క్లూజివ్ కామన్ మ్యాన్ కి సంబంధించిన వీడియో బయట, ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మహేందర్ ఒకసారి ఆ వీడియో బయట. పార్టీ మారిండ్రు అని పదే అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా చివరికి ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే ఓర్చుకోలేటటువంటి సన్నాసులు ఎమ్మెల్యేలంతా కొని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినవరో అప్పుడు గుర్తుకు రాలేదారా నీకు? మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. కానీ పదే ఈ రకంగానే నీవు దాడులకు ప్రోత్సహిస్తా, దాడులు చేస్తా, గుండాలాగా ప్రవర్తిస్తా అంటే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఇకనైనా నీ అహంకారం దక్కించుకో, నీ బలుపు దక్కించుకో. పార్టీ మారిండ్రు అని పదే అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా చివరికి ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే ఓర్చుకోలేటటువంటి సన్నాసులు ఎమ్మెల్యేలంతా కొని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినవరో అప్పుడు గుర్తుకు రాలేదారా నీకు? మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. కానీ పదే ఈ రకంగానే నీవు దాడులకు ప్రోత్సహిస్తా, దాడులు చేస్తా, గుండాలాగా ప్రవర్తిస్తా అంటే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఇకనైనా నీ అహంకారం దక్కించుకో. నీ ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతూ ఉన్నాడు. కామన్ మ్యాన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే పాడి కౌశిక్ మీద కామన్ మ్యాన్ సైతం స్పందిస్తా ఉన్నారు. నేను ఇందాక చెప్పిన సోదరా, తమ్ముళ్ళు తెలంగాణలో వీడిని చూసి అందరు చెడిపోతారు. ఇప్పుడు కామన్ మ్యాన్ నేనంటే అంటున్నాము, ఆడవాళ్ళ మీద గతంలో మాట్లాడుతున్న అనుభవంతో మాట్లాడుతున్నారో లేకపోతే ఇంకేదని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్ కి ఏం సంబంధం రాజకీయాలతో చెప్పండి? ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు వాడు సిగ్గు తెచ్చుకోవాలండి. ఒక డ్రగ్స్ గురించి ఈ వ్యవస్థలో ఒక డ్రగ్స్ గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పెంచి పోషించింది, ఏ రకంగా ఉన్నది అనేది కూడా మరి కేసీఆర్ కి ఏం అనిపించట్లేదా? కొంచెమైనా తలకాయ ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి ఆయన టీవీలలో చూస్తున్నాడు కదా, 80,000 పుస్తకాలు చదివినాడు కదా. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం కంచె మొత్తం ఖరాబ్ చేస్తుండని చెప్పి మరి ఏంద్ర ఇలా చీడపూరుకు వచ్చిందని చెప్పి ఎందుకు చూడట్లేదు? ఇలాంటి ఎదవని ఎందుకు పెట్టుకున్నారు, నెల తక్కువ ఎదవని అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంటే కేసీఆర్ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నాకు అదే అర్థం కావట్లేదండి. యువత పాడి కౌశిక్ చూసి యువత చెడిపోతారా?
చెడిపోతుంది కాదు. ఎందుకు చెడిపోతారు? చెడిపోవడం ఏందండి? వాడు మాట్లాడే మాటలేంది, వాడు చేసే బిహేవ్ ఏంది? ఇప్పుడు డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అట్లనే చేసింది, యువత చెడిపోతుంది. ఇప్పటికైనా సీఎం గారు మీరు దయచేసి చెప్తున్నాము, ఆడవాళ్ళందరి తరపున చెప్తున్నాం, వీళ్ళు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళు బొక్కలు వేయండి. జీవితంలో కూడా వీడు మళ్ళా పోటీకి రాజకీయాలకు రాకుండా చేయండి. ఎందుకంటే ఇలా ఆడవాళ్ళ తరపున కూడా మేము చెప్తున్నాము, నోటికి ఎంత వస్తే అట్లా బలుపు కొవ్వుతోని ఎట్లా అంటే కొవ్వు పట్టున్నాడు, అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారంటే మీరు యువతను ఆదర్శం, ఇప్పుడు యువత అనేది రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే ఎంత బాగా చేసినాడు. సరే ఏం చేసినా చేయకపోయినా కనీసం మనం మాట్లాడే విధానం అన్న బాగా మాట్లాడుతున్నదే. నువ్వు ఆదర్శంగా ఎక్కడున్నావు? మీ ప్రజాస్వామ్యంలో ఒకటే ప్రతిపక్షం అనేది లేకుండా టీడీపీని మొత్తం కథం చేసిండు మీ కేసీఆర్. అప్పుడు ఏడబడుకున్నావు రా నువ్వు? నాకు అదే అర్థం కాదు. ఇలా నువ్వేదో కాంగ్రెస్ పార్టీని ఇవాళ పార్టీ మేము అసలు పార్టీని ఫిరాయించట్లేదు, వాళ్ళే వస్తాం అంటే ప్రజాస్వామ్యం రమ్మని చెప్తున్నా. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు సంక్రాంతి తర్వాత చేరికలు ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో అంటే వచ్చే వాళ్ళు మీరు ఆహ్వానిస్తారా అయితే పార్టీలో? ఇప్పుడు ఒక్కటే తమ్ముడు, ప్రజాస్వామ్యంలో నేను నీతో కలిసి వస్తా అక్క, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది, మీరు వస్తున్నాం అని అంటే ఏ పోరా అని అంటే మా తమ్ముడు ఒక మాట చెప్పండి. మీరు అట్లా మీ బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉన్నా పాడి కౌశిక్ రెడ్డికి ఒక్కటే చెప్తున్నా సవాల్ విసిరి, కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ఆహ్వానిస్తాం. మేము కాదు, ఎందుకు ఆహ్వానిస్తాము? కాంగ్రెస్ పార్టీ అనేది నాది కాదు, నీది కాదు. ప్రజాస్వామ్యం కోసము ప్రజల కోసం పోరాడే పార్టీ. కలిసి వస్తున్నప్పుడు వద్దని ఎట్లా అంటే తమ్ముడు, మేము కూడా అదే. కానీ మేము ఇట్లా బీఆర్ఎస్ పార్టీలకు బ్లాక్ మెయిలింగ్ చేయము, బ్లాక్ మెయిలింగ్ చేసి ఇట్లాంటి రాజకీయాలు చేయము. ఒక్కటే చెప్పదలుచుకున్న, ప్రజాస్వామ్యంలో కలిసి అందరం కలిసి పనిచేసుకోవాలన్న. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఆగమైంది, 10 ఏళ్ల నుంచి తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిరు. మళ్ళీ ఇప్పుడు కూడా నాశనం చేస్తా అంటే ఎవడు ఉరుకోడు, బొక్కలు ఇరగొడతారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ యువతనే వాడు కాలు ఇరగొడతాడు బయటకు వస్తే. ఇప్పుడు బయటికి రమ్మని చెప్పండి, వాడి పరిస్థితి ఏముంటుందో. పిల్లలు ఇట్లా ఆగ్రహంతో ఉరుకుతున్నారు, అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. సరే ఉరికిచ్చి కొట్టాలి ఇలాంటి ఎందుకు మరి తెలంగాణ అంటే ఇప్పటివరకు కూడా శాంతి భద్రతల విషయంలో మేము ఒక మాట అన్నాం అనుకోండి, అసలు వాడు అసలు ఆచూకు కూడా తెలియకుండా పోతాడండి. ఆ పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇలా ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. సరే ఫైనల్ గా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకుండా ఒక కామన్ గా ఒక మహిళగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క కేసు విషయంలో, అంటే ఈ సంఘటనల విషయంలో? పాడి కౌశిక్ మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు? 100% ఇమ్మీడియట్ గా బొక్కలు వేయాలి. ఏ సెక్షన్లు పెడతారో ఆ సెక్షన్లు పెట్టాలి, అనర్హత వేటేయాలి. ఇలాంటికి రాజకీయాలలో తావు లేకుండా నీతితోని న్యాయంతోని ప్రజా సమస్యల పైన పోరాటం చేసే వ్యక్తి కోసము మీరు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఉన్న వ్యక్తులని ఎందుకు మనం పెంచి పోషించాలి? వీడి వల్ల వాడి బిడ్డకి న్యాయం లేదు, ఇంత లాభం లేదు, తల్లి భార్యకు లాభం లేదు, తల్లి పుట్టినందుకు బాధపడుతుంది. వీడి వల్ల ఎవరికి భూదేవి కూడా నిలబడ్డందుకు భూదేవి కూడా భారం మోస్తుందా అని చెప్పి బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తులకి అసలు స్థానం ఉండకూడదు. ఆయన గతంలో ఎక్కడున్నాడు, ఏ స్థానంలోనూ అక్కడ వెళ్ళిపోవాలి. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఉంటది తమ్ముడు, కానీ ఆ డబ్బు అహంకారం, ఆ బల్పు అహంకారం అనేది పోవాలి. ఈ మిడిమిడి జ్ఞానం నీకు తెలిసే గుర్తున్నావా లేకపోతే నేను హీరోని అనుకుంటున్నావా? నాకు ఏ రకంగా చూసినా పాడి కౌశిక్ రెడ్డిది అహంకారం బల్పు ఏందంటే నేను ఇట్లా కనిపించాలి, నేను హీరోలా కనిపించాలి, నన్ను ఇట్లయితే ప్రజలు చూస్తారని తుప్పు ఊస్తారని తెలుస్తలేదు. ఒక్కసారి ఇంకొక కామన్ మ్యాన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సో తొలి వెలుగుతో ఆయన ఒపీనియన్ పంచుకోవడానికి కూడా వరుసగా వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సంఘటనకు సంబంధించి స్పందిస్తా ఉన్నారు. మరో కామన్ మ్యాన్ ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సిగ్గుందానే జిడిగింది అంటే కర్రగున్నా నాకేం సిగ్గు అన్నదంట. అట్లుంది అలా కచర కౌశిక్ రెడ్డి అని బతుకు. ఒక వీధి రోడ్డు కంటే చిల్లరగా ఇంత చిల్లర బతుకనుకోలేదు కౌశిక్ రెడ్డిని. ఇది కౌశిక్ రెడ్డి, నీకు ఒక ఆడోళ్ళ పట్ల గౌరవం ఉండదు, మహిళలంటే మర్యాద లేదు నీకు. అప్పట్లో గతంలో కూడా నువ్వు మహిళా గవర్నర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత తిట్టినవు. నీకు రైతుల పట్ల గౌరవం ఉండదు, పోలీసులు అంటే గౌరవం ఉండదు, అసలు నీకు సామాన్యమైన బతుకులంటేనే గౌరవం లేదారా? అరే ఏందివా ఇది? బడి పోరలు బయటకు వచ్చి గొర్రెల కోసం కొట్లాడుకున్నట్టు ఏంది నీ లొల్లి ఊకే? అరే ఫాల్తుగా కౌశిక్ రెడ్డి, నీకు ఎవరంటే గౌరవం లేదారా? పోలీసులను పట్టుకొని తిడతావు, వెనకటనే మా దళిత స్పీకర్ మీద పేపర్లు ఇస్తుతావు, నీ ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేస్తున్నావు. నిన్న ఒక సభలో నువ్వు ఒక ఎమ్మెల్యే హోదా అయ్యుండి ఒక ఎమ్మెల్యే పక్కన కూర్చొని నీ సాటి ఎమ్మెల్యేతోని రచ్చరచ్చ చేసి రాద్ధాంతం చేసి ఎందుకు రైదంతా? సిగ్గుందానే జిడిగింది అంటే కర్రగున్నా నాకేం సిగ్గు అన్నదంట.
అట్లుంది అలా కచర కౌశిక్ రెడ్డి అని బతుకు. ఒక వీధి రోడ్డు కంటే చిల్లరగా ఇంత. ఎస్, ఒకసారి మనం చూసాం కామన్ మ్యాన్లు కూడా స్పందిస్తా ఉన్నారు. కామన్ మ్యాన్లు కూడా ఆయన మీద కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఏమనిపించింది ఆ కామన్ మ్యాన్ చెప్తున్న మాట? నాకు సిగ్గు అనిపిస్తుంది. నాకు తమ్ముడైతాడో అన్నయ్యతాడో అటు ఇటు ఇద్దరం ఒకటే ఏజ్ లో, కానీ ఇలాంటి రాజకీయాలు అనేది దిక్కుమాలిన రాజకీయాలు, ఇంతమైన దరిద్రమైన ఇంతమైన నీచమైన దరిద్రమైన పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గెందుకు అనిపిస్తలేదు? కవితమ్మ మరి ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడతలేదో మరి నాకు అదే అర్థం కావట్లేదు. మరి ఫామ్ హౌస్ నుంచి ఎందుకు పలకరిస్తలేరో మరి, కేటీఆర్ ఎందుకు వాళ్ళు ఆయనేమో లొటపీస్ అంటాడు, ఈడేమో మత సిమితలు లేకుండా ఈడు తిరుగుతూ ఉంటాడు, ఇంకా ఆమెనేమో లిక్కర్ దందా అంటది, ఆమె బీసీ అంటది. వీళ్ళు అసలు వీళ్ళకు మత స్థిమితం కోల్పోయి ఎందుకు ఇట్లా కలిదైన కోతులాగా తిరుగుతున్నారని నాకు అర్థం కాదు. కామన్ మ్యాన్లు అండి, ఇప్పుడు వాళ్ళు ఎవరండి పాపం పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు. నిజంగా ఆ తమ్ముడు మాట్లాడుతుంటే నాకే సిగ్గు అనిపించింది. అరే గింత నీకు ఒక ఎమ్మెల్యే అంటే ఎంత విలువలు ఉండాలి, ఒక ఎమ్మెల్యే పదవి రావాలంటే ఇలా మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి. అందరికి వస్తుందా? ఒక వార్డు నెంబర్ గెలవాలన్నా కూడా ఎంత ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. అలాంటిది నీకు భగవంతుడు నీకు ఒక మంచి పదవినిస్తే ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, తెలంగాణ సమాజం సిగ్గుదించుకునే విధంగా ఈరోజు నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే నేనైతే నిజంగా చెప్తున్నా కదా, కొన్ని రోజులు చీపురు కట్టలు చెప్పులు మెడలు దండకేస్తారు, నీకు ఏదైనా చేస్తారు. అదే పరిస్థితి ఉంది. లాస్ట్కి నియంత్రణ నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అనిపిస్తుంది. ఎందుకంటే మతస్థిమితం కోల్పోయింది కదా. ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రజలు మీరే చూసుకోండి ప్రజలారా, బయటకు ఏడొస్తాడు తొక్కి పడేయండి కౌశిక్ రెడ్డిని. ఇంక అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇక ఈ పాడి కౌశిక్ రెడ్డిది ఇదే లాస్ట్ ఉండాలండి. ఇంకా వాడు ఇంకోసారి మాట్లాడకూడదు. నాలుక తెగ్గోయాలి, కాలు చేతులు ఇరగొట్టాలి. మాట్లాడితే ఎవరి మీద మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడగాదు. ఎవడు ఇవ్వాలప్పటి నీ పెళ్ళ మీద మాట, నీ పెళ్ళ ఊరుకోదు. నీ బిడ్డనంటే బిడ్డ కూడా యుక్త వయసు వచ్చినాక ఎవడు మాట కూడా వింటలేడు. ఎవడు పడినప్పుడు ఎవరో ఎమ్మెల్యే మీద నీదేంద్రా నాకు అర్థం కాదు. ఎక్కడో మీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్ లో కూర్చుండు, ఇంకోరు ఏమో ఆడ కూర్చున్నారు. ఈ అందరు ఎమ్మెల్యేలు అందరు ఉన్నప్పుడు నలుగురితో నారాయణ నువ్వేంద్రా లేచలేసే నీది అర పార్టీ ఇది నాకు అర్థం కాదు. ఆ పార్టీ నాయకులు స్పందిస్తలేరు. ఒక లా అండ్ ఆర్డర్ ఉంటది, ఒక డిపార్ట్మెంట్ ఉంటది. ఇవన్నీ ఒక సమావేశం అనేది ప్రజా సమస్యల మీద కలిసి రమ్మని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ సమావేశం పెడితే నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు ఎంత ఎగిరెగిరి పడ్డా, ఎంత నువ్వు ఎగిరెగిరి దంచినా నిలబడి దంచినా నీకు ఇచ్చే కూలి గంతేరా బాబు, నువ్వు ఎగరా బాకు. ఒకసారి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ సంఘటన మీద మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బయట కూడా చూద్దాం, ఎందుకంటే ఆయన హుజూరాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. ఒకసారి బల్మూర్ వెంకట్ బయట. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర. ఇవాళేదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి, రోడ్లపైన గుడ్డలు ఒడిసి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ సంఘటన మీద స్పందించాడు. సో ఆయన కూడా చెప్తా ఉన్నాడు క్లియర్ గా, నీ భాష కావచ్చు, నీ వ్యవహార శైలి మార్చుకో అంటూ కౌశిక్ రెడ్డి కింద పలుకుతున్నటువంటి పరిస్థితి. సో సంజయ్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారికి చూసినండి, ఇప్పుడు ప్రజలే గాడిద కింద పోలుస్తున్నారు. నాకు సిగ్గు అనిపిస్తుంది. ఓ దిక్కు ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేను ఈ రకంగా అనేది కూడా అందుకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే పదవి అన్నా, ఒక రాజ్యాంగం నుంచి మనం ఎన్నుకోబడ్డ వ్యక్తులము ఇలాంటి పరిస్థితి వస్తుందంటే నిజంగా తల తించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అరే బుద్ధి తెచ్చుకొని, సిగ్గు లేకు, ఇప్పటికైనా నీ తప్పులు ఒప్పుకొని నోరు అదుపులో పెట్టుకొని నువ్వు ముందుకు పోవాలిగా. నిన్ను మాత్రం వదలొద్దు, తెలంగాణ ప్రజలు వదలొద్దు. నిన్ను గాడిదల మీద ఊరేగియాలే. నీ ఇంటి ముందర కూడా నువ్వు బయటకు వచ్చినా కూడా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి. అప్పుడు గానే సిగ్గు వస్తుంది నీకు. ఇలా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించట్లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకుని, ఇవాళ చచ్చిపోయినోనికి పోటకు దండేస్తారు, చచ్చిపోయినోనికి చెప్పులు దండలు వేస్తారు,
చచ్చిపోయిన వాళ్ళకి చెప్పులు మామూలుగా పూల దండలు వేస్తారు. నీకు బతుకున్నాకనే నీకు చెప్పుల దండలు వేస్తున్నారు, నేను చెప్పులతో కొడుతున్నారు అంటే నువ్వు బతికినా కూడా సచిన్తో సమానమే. మీరు అవన్నీ చూస్తా ఉన్నారు కిప్లింగ్స్. ఎందుకంటే గాడిద మీద ఊరేగిస్తున్నారు. ఈ గాడిద మీద ఊరేగిస్తున్నారు అంటే ఏమన్నా ఉందా చెప్పండి? కనీసం గాడిదనన్నా కొంచెం సమాజానికి ఉపయోగపడతాయి. గాడిద పాలన చిన్నపిల్లలకు అవసరం పడతాయి. నీ అవసరం ఎవరిని కూడా లేదనిపిస్తుంది నాకు. గాడిదని కూడా అవమానించినట్టే అనిపిస్తుంది తెలంగాణ ఇవాళ. ఎందుకంటే నీ వల్ల ఎవరికి కూడా గింత కూడా నీ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒక్కటే నేను అడగదలుచుకున్న, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా పార్టీ మీరు ఒక్కసారి కూడా ఆలోచించుకోండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులారా, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని 5 సంవత్సరాలు మీరు, 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం మీరు ప్రజాస్వామ్యంలో తిరగండి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే మీ పరిస్థితి కూడా అట్లనే వస్తుందని చెప్పేసి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోండి బీఆర్ఎస్ మంత్రులారా. కాబట్టి మంత్రులు, గతంలో మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, కలిసి పని చేసుకోండి. ఎవరి విలువలు వారికే ఉంటాయి, ఎవరిదనే ఉంటుంది. ఇవాళ ఒక్కరు మీ ప్రజాస్వామ్యంలో మీ ఎమ్మెల్యే పరువు పోయిందంటే ప్రజల పరువు తీసినట్టే. ఇది ప్రజలు వేసిన భిక్ష, మీరు మర్చిపోవద్దు. మీకు ఇది పర్మనెంట్ జాబ్ కాదు. పర్మనెంట్ జాబ్స్ అంటే ఉద్యోగస్తులు రెస్పెక్ట్ చేయండి మీరు. వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. మనకి గౌరవం అలంకరణ అన్నప్పుడు ప్రజలు మనను క్షమించి ప్రజలు మనకు మద్దతు ఉంటేనే ఈ అలంకరణ అనేది వస్తుంది తప్ప ప్రజలు చీకొట్టిన రోజు నువ్వు బతుకున్నా కూడా సచిన్తో సమానం అని చెప్పి ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఒకసారి మనం కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారిగా బంగారు తెలంగాణ అటువంటి కేసీఆర్ గతంలో మనం చూసాం 10 ఏళ్ల పాటు పరిపాలించాడు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు, సో ప్రజల్లోకి తీసుకెళ్లాడు. కానీ అయినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రము మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు చూపించారు. తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తాజా రాజకీయాలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఒక మనుగడ కోసము, బీఆర్ఎస్ భవిష్యత్తు కోసము పోరాటపడుతుంది, ఆరాటపడుతుంది, తహతహలాడుతున్నట్టు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి వరుసగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో పాడి కౌశిక్ అనగానే ఇక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. సో తాజాగా ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూసాం. సంజయ్ ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశాడు, యాక్షన్ తీసుకోవాలి పాడి కౌశిక్ మీదని. మరోవైపు సామాన్యుడు సైతం పాడి కౌశిక్ వ్యవహార శైలి మీద స్పందిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ యొక్క సంఘటన అంతా కూడా గమనించే ఉంటాడు. ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారన్నటువంటి సూచనలు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది పాడి కౌశిక్ వ్యవహారంలో. మరి ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు, మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నది రేవంత్ సర్కార్ అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.